వచ్చింది వచ్చింది ఒక మిస్ రాళ్ళు వచ్చారు. ఇగో తీసుకోరు ఇగో ఈ పిల్లని అడుగుతున్నారు వచ్చి ఈ పిల్ల మా పిల్ల అంటారు వాళ్ళు వచ్చి వచ్చి వస్తాడు. తెలంగాణ ఈ బ్రిడ్జ్ దాటి అక్కడ పోతే లక్కిరా. ఇగో ఈ చేతికి ఇట్లాంటి ఉంగరం ఉందా? ఇది ఎంత కొన్నారు? 30 రూపాయలు 40 రూపాయలు కొంటే 100 రూపాయలు అంట. అట్లాంటిది అధ్వానం. పూజ చేస్తుంది పూజరా భయ్. పెడతాడు ఎల్లుండి ఎవ్వరు రానిరాడు సామాన్యంగా. ఫుల్ పిక్చర్ వేస్తారు ఫస్ట్ డే. జేతేజ్ గారు కూడా అదేనా ఎవ్వరు రారు ఉట్టే కూర్చోబెడతాడు. భయానికి అప్పుడే తిరుగుతున్నాడు. హాయ్ గైస్ వెల్కమ్ టు కేకే వ్లాగ్స్. ఎడిపోతున్నా లక్కీ? శ్రీశైలం. ఓలో గీతం బాబా, వికాస్ బాబా, అత్త, నేను, స్వీటీనా. మంచిగా చెప్పాలి పిల్లలు. వేడిపోతున్నావు అక్క? పెద్దక్క శ్రీశైలమే ఓలో పోతురు. వికాస్ బాబా, నువ్వు, నేను, అక్క సప్పెద్ద రాను. ఎట్లా పోతున్నావు? కారు. స్కూల్ డుమ్మా కొట్టినావు నువ్వు? డుమ్మా హోటల్ ఎల్లుండి నుంచి స్కూల్ స్టార్ట్. ఫోన్ ఆయన ఫస్ట్ లక్కీ ఇట్లా పో చేసుకొని ఉంటే అన్ని పెట్టుకొని కూర్చుంటూ సామాన్ కాదు నిమ్మడంగా. వచ్చింది ఒక మిస్ రాళ్ళు వచ్చారు. ఇగో తీసుకోరు ఇగో ఈ పిల్లని అడుగుతున్నారు వాళ్ళు వచ్చి ఈ పిల్ల మా పిల్ల అంటారు వాళ్ళు వచ్చి వచ్చి వస్తాడు చూడు. మళ్ళీ వస్తాడు చూడు. చూసినావా? ఇగో ఆంటీ ఇటు అడిగింది చూసినావా? చెప్పినా కదా చుట్టాలి ఇలా అంతా. మళ్ళీ అడుగుతారు చూడు కొంతమంది ముంగట. ఆంటీ ఇటు అడుగుతారు చూడు. పైసలు అడుగుతారు. సినిమా చనిపోయినా చేస్తుంది. చూడు ఇప్పుడు ఇక్కడ ముంగడ అవుతాం కదా అడుగుతాడు. ఇగో ఈ ఆంటీ అడుగుతున్నాడు. ఇగో ఈ పిల్లని తీసుకున్నావు. ఇగో చూసినావా నిన్న అడుగుతారు వాళ్ళు. మాకు ఇచ్చేసారు ఈ పిల్లని అడుగుతారు వాళ్ళు. చూసినా మళ్ళీ అడుగుతున్నా ఆంటీ మళ్ళీ అడుగుతుంది. చూసినా ఈ పిల్లని మాకు ఇచ్చేసారు అనేసి ఇగో ఇల్లు అడుగుతాడు వాళ్ళు ముంగట. వీళ్ళందరూ ఇగో మీ చుట్టాలే తెలుసా? ఇగో ఆంటీ ఉరుకుతుంది చూడగో. మొత్తం మీ చుట్టాలే చూసినా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు. ఈ పిల్లని మాకు ఇచ్చేసారు అంటారు. లక్కీ ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఎవరు? లక్కీ స్వీటీ వాళ్ళ చుట్టాలు వచ్చి ఈ పిల్ల మా పిల్ల అంటారు. చూసినా ఈ పిల్ల మా పిల్ల అంటే సిమెంట్ చూపిస్తారు అందరు. చిన్నప్పుడు మా దగ్గరనే ఉండే పిల్ల. ఆ గుడి కాడ నాని బోనం చేసేటప్పుడు దొరికినావు తెలుసా నువ్వు?
అప్పుడే తీసినావా అనుకునేటప్పుడు ఏమవుతుంది అట్లా అనేటప్పుడే తీస్తాడు వీడు. తీసుకున్నాం వాళ్ళు ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు చెప్పు. చెక్కోడలు తెచ్చినాము, చెక్కడలు తెచ్చినాం. గోంగూర, పుంటుకూర, శనగల కూర, టమాటా కూర, పెరుగు, పెరుగు, ఇది అన్నం, ఇవి నీళ్ళు, ఇది చాకు అన్ని చెప్పు. కళ్ళు దావు కూడా చూపిస్తలేరు అందరూ. కళ్ళు టీవీలలో ఇవాళ కళ్ళు దావు కూడా పెడుతున్నారు అందరు. మేము ఈ కళ్ళు తాగుతున్నాం, మేము ఇక కళ్ళుకి తింటున్నాం. ప్యాకెటా 70 రూపాయలు ఉంటుంది. కొంచెం పెట్టుకో, దానికి సీటీ కొంచెం లక్కి, సీటీ పెట్టు కొంచెం కూర మొత్తం తినేసేది మంచిగా బలం మొత్తం కాలరా. సిటీ ఓ పిలుస్తుంది. టమాటా మీ ఫ్రెండ్ పిలుస్తుంది వాడాలి ఇచ్చింది. ఇదంతా కర్రీ తినేసి బలం ఉంటుంది. ఇంతకుముందు నీ ఫోన్లో పెట్టిన సౌండ్ ఎట్లా అట్లా పెట్టు. శిశులం తిన్నావు కూర్చున్నావు పండుకో ఇంకా. 2:30 ఇక్కడికి లెఫ్ట్ పోతే ఇంకా మొత్తం ఘాట్ సెక్షన్. 2:30 స్టార్ట్ అయినా ఇక్కడికి ముంగడికి లెఫ్ట్, ఆ తర్వాత మొత్తం కొండలే ఇంకా చుట్టూ 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 చుట్టూ. అమ్మో పెద్ద పులి ఇటే మొత్తం ఆ కొండలు ఇక్కడ. నేనే నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం, ఓ పాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. లక్కీ వయసు అయితే సీట్ ఎంకలా కూర్చుంది చిన్న కోతి. చిన్న కోతే నువ్వు. సేవ్ ది ఫారెస్ట్. ఇడికెళ్ళి ఇంకా ఘాట్ రోడ్ మొత్తం స్టార్ట్, ఇంకా ఫారెస్ట్ మొత్తం అంతే. ఇంకా ఇడికెళ్ళి స్పీడ్ బ్రేకర్లే అన్ని, ఇవే స్పీడ్ బ్రేకర్లు. ఇంటికి ఆడికెళ్ళి ఈడికి రావడం ఒక ఎత్తు, ఈడికెళ్ళి ఇంకా మీదికి కూడా ఒక ఎత్తు. సేమ్ టు సేమ్ ఉంటుంది రోడ్. జంతువులు కూడా మస్తు చచ్చిపోతున్నారు. ఒక దగ్గర 10-12 బండ్లు కుట్టుకునేది మొత్తం అన్ని కోతులే. కోతులు కదా గుట్టుకోండి, ఇంకోటి 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 అంటే 10-12 బండ్లు. అప్పటి నుంచి ఎక్కువ స్పీడ్ బ్రేకర్. వీళ్ళ ఇంట్లోనే 4 కోతులు ఉన్నారు. ఒకటి వాయిస్, జయతేజు, ఇది లక్కీ, ఒకటి సీటీ. 4 కోతులు ఉన్నారు ఈయనే కదా. ఇలాంటి ఆ కోతులు తీసుకొని పెంచుకుంటారంట. నువ్వు చిన్న కోతి, నువ్వు చిన్న కోతి. వీడికెళ్ళి తీసుకుపోయినాం నిన్ను.
అవును. మా లక్కేమో ఇప్పటిదాకా ఆడ పుట్టింది. లక్కి ఏమో శ్రీశైలము, సీటీ ఏమో గండి మైసమ్మ. ఇప్పటిదాకా గండి మైసమ్మ కాడ ఈ చుట్టాలందరూ వచ్చాడు చూడు ఇట్లా. ఇక ఈ పిల్ల మా పిల్ల అనుకుంటా, చూసినావా? ఈ పిల్ల మా పిల్ల, ఈ పిల్ల మా పిల్ల అనుకుంటా అందరు వచ్చారు నీ దానికి. మా చుట్టాలు అయితే నీకు గిట్ట చుట్టాలే అవుతారు. నాకు చుట్టాలు అయిన వాళ్ళందరూ నీకు గిట్ట చుట్టాలే అవుతారు. అర్థమైందా? మాకు చుట్టాలు కావు కదా. చుట్టమే కాదు. ఏమైతావు మళ్ళా? బయట దొరికినాను. నువ్వు దొరికినావు బయట. నువ్వు దొరికినావు, నేను దొరకలే. ఫస్ట్ నువ్వు దొరికినాక అందరు దొరికి. నాకే నువ్వు దొరికినావు తెలుసా? అందరు కోతుల కాడే పుడతారు, మనుషుల కాడ పుడతారు. నువ్వు కోతికెళ్ళ పుట్టినావు. నువ్వు కోతుల కాడనే పుట్టివు. కోతి అడవిలో పుట్టిన తర్వాత ఇంటికి తెచ్చి పెంచుకుంటుంది. ఈ చెట్లు పట్టుకొని ఊగులాడుతుంది. చెట్టు తగ్గిపోయి ఇట్లా కారేది రూఫ్ ఉంటుంది, ఆ రూఫ్ లోకి వెళ్ళి కింద వచ్చి పడ్డది. అవును అవును. టైగర్ ఉంటుంది, నిజంగా టైగర్ చూపిస్తాను. వాళ్ళు అదొకటి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సఫారీ ఇది లేకపోతే ఆక్టోపస్ చూడండి. అంటే ఇదే అనుకుంటా ఆక్టోపస్. అంటే ఆక్టోపస్ చూపండి, ఇదే అనుకుంటా. ఇది కాదు, అంటే మన లోపల పోయి టైగర్స్. దోమల పెంట వచ్చినది రోయ్. దోమల పెంట, దోమలు ఎక్కువ ఉంటాయి. దోమల పెంట చెక్ పోస్ట్. మహేశ్వర చుట్టాలు ఇక్కడ దోమల పెంట. దోమల పెంట ముగ్గురం పాటిస్తుంది. డ్యామ్లో అసలు వాటరే లేవు, మొత్తం అంతా రిపేరింగ్ చేస్తున్నట్టు వాటర్ డ్యామ్లో మొత్తం. కాబట్టి ఏదో వాటర్ నేను కూడా అయితే ఎగ్జైట్మెంట్ తోటి రాకురి బొక్క అవుతారు ముందు చెప్తున్నా. ఆగే నాకు చిప్స్ ఇయ్యే, నీలాగా పొట్టిగా లేవు కాదు. తిన్నో అయిపోగొట్టిన చిప్స్. మీకోసం ఆగానా తినకుండా? ఆగాలి ఆగాలి. వర్షం భారీ వాటర్ వస్తుంది శ్రీశైలం కంటే ఎన్నిగానో నీళ్ళు వచ్చినాయి అనుకున్నా. నీళ్ళే లేవు, తొక్క నీళ్ళు లేవు, ఏం లేవు. నువ్వు 2 సంవత్సరాల కిందనే ఇప్పుడు పోయినవే. నువ్వు పుట్టినప్పుడు వచ్చినవే, పుట్టినప్పటి నుంచి వచ్చినా. పుట్టినప్పటి నుంచి వచ్చినావా? ఎప్పుడు నిన్ననా?
ఎప్పుడైనా నాకు గుర్తులేదు. V6 లో చెప్పి ఎందుకు కొడుతున్నా డ్రైవింగ్ చేసుకుంటా. పుట్టినప్పుడు వచ్చినావు మళ్ళీ దాని సైడ్ పెట్టాం ముఖం అయిందా తిట్టానని అత్త నోరు మూసుకొని ఉంటాడు. తెలంగాణ. ఈ బ్రిడ్జ్ దాటి అక్కడ పోతే ఆంధ్రప్రదేశ్. ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్. ఒక చిన్న బ్రిడ్జ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ వెళ్తాం. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ కి ఇక్కడ సైడ్ ఏమో మొత్తం తెలంగాణ, అటు సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం తెలంగాణలోకి వెళ్ళి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కి పోతున్నాం మనం. ఫోటో షూట్లు పిల్ల ఇంగ్లీష్ పిల్లలు అక్కడ ఉంచాం. అటు చూసుకుంటే డ్యామ్. అన్ని నంబర్ ప్లేట్ల మీద కూడా ఏపీ అని ఉంటుంది చూడు. కిందకి డ్యామ్ పోతారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఈ కిందికి వెళ్ళి ఇట్లా పోతే డ్యామ్ కాడిపోతారు, ఇట్లా పాతాళ గంగ కాడికి. ఏమొద్దు వద్దు, రూట్ మంచిగా ఉండదు. వాటర్ బాగాలేవు, వాటర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ వెల్కమ్స్ యూ. కార్కి 70 రూపాయలు ఈడ టోల్ గేట్ అంతే. ఈడ పెట్టారు ఇంకా టోల్ గేట్ మొత్తం ఉంటుంది. మొత్తం చేపల వాసన, మొత్తం చేపల వాసన వస్తుంది. సీట్ వే అడిగి వస్తుంది మా సీట్ ఇదేమో పాత డ్యామ్. నేను తిన్న రైస్, తాగిన స్ప్రైట్, నేను తిన్న చిప్స్ యా అన్న వస్తాయా బయటికి? అన్నసే తీసుకొని కవర్ లా కట్టుకో. నువ్వు కక్కో. ఇంకా పుంటి కూర తిన్నావు కానీ రైస్ పుంటి కూర శనగలు టమాటా కూర పెరుగు అన్ని బయటికి వస్తాయి. అన్ని బయటికి వస్తాయి. కవర్ కవర్ కట్టుకొని కవర్ లో చుట్టుకో. కవర్ కోసం 3 తెచ్చిన ఎంతనో కప్పు. మళ్ళా కడుపు లాక్కలు అయితే దాని అవుతుంది గలీజ్. ఇదంతా కూడా సాక్షి గణపతి గుడి అన్న. ఈ సాక్షి గణపతి గుడి ఏంటంటే మనము శ్రీశైలంకి వచ్చినామనేసి సాక్ష్యం అనమాట శివునికి. మనం ఎప్పుడన్నా స్వర్గానికి పోయినప్పుడు వీళ్ళు శ్రీశైలానికి దర్శనానికి వచ్చిరా లేదా అనేసి గణపతి సాక్ష్యం చెప్తాడనమాట. కోతి మాకు అడవిలో దొరికింది కోతి ఇప్పుడు ఆ రోడ్డు మీద. చూడు వెళ్ళగా రాలు. ఒకప్పుడేమో
ఒకప్పుడేమో డైరెక్ట్ గుడి ముంగడికే తీసుకొని పోతుండే వెహికల్స్ కానీ ఏమన్నా కానీ. కానీ ఇప్పుడు వెహికల్ ఒక తాన, రూమ్ ఒక తాన, గుడి ఒక తాన అయిపోయింది. సో ఫోన్స్ అయితే డిపాజిట్ చేసేయాలి. లోపలికైతే అలో లేదు ఫోన్స్. తినే ఏమేమి సాక్షి గణపతి దగ్గర దర్శనం అయిపోగానే ఇంకా సీదా రూమ్కి వచ్చేసినాం. రూమ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఈ చూడు పందిది చెప్పాలా వీడియోలో? చెప్పుకో నీ బుక్. చూడండి, మాకు ఏమి ఇప్పిస్తలే, డబ్బులు తెచ్చుకోలేండి. మీ డబ్బులతో మీరే వండుకోవాలని చెప్తున్నారు. మళ్ళీ ఈడ కొన్నాడు కానీ హైదరాబాద్లో కొన్నాడు ఎంతో నిమ్మలం తెలుసా, చినిగిపోతున్నాయి రేట్లు. అదేమో ఇలా అర్థం కాదు. లైట్ ఆన్ ఇలా చెప్తే అర్థం కాదు. ఈడ కావాలంటారు. ఈడికంటే మన బేగమ్మ జరుగుతూ కుక్కట్ మస్తు దొరుకుతాయి, బొచ్చడు దొరుకుతాయి. దాడ్చడానికి వచ్చినాం, ప్రసాదం కొనుక్కోనికి వచ్చినాం. కానీ బొమ్మలు, కమ్మలు, ఉంగరాలు, గాజులు కాదు కొనుక్కోనికి. చేతి పెట్టుకుంటే 20 రూపాయలు ఉంగరం 100 రూపాయలకు అమ్ముతుంది. చూడండి ఇక్కరా లక్కిరా. ఇగో ఈ చేతికి ఇట్లాంటి ఉంగరం ఉందా? ఇది ఎంత కొన్నారు? 30 రూపాయలు 40 రూపాయలు కొంటే ఇక్కడ 100 రూపాయలు అంట. అట్లాంటిది అధ్వానం. సో ఫైనల్గా ఏమైందంటే స్టోరీ, సాక్షి గణపతి దగ్గరికి పోయినాం కదా, ఆడ దర్శనం అయిపోయింది. ఆడికి వెళ్ళి ఇంకా శ్రీశైలం పైకి వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకోగానే ఇంకా రూమ్లో లగేజ్ మొత్తం పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయినాం. దర్శనానికి పోయి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వచ్చి మళ్ళీ రూమ్స్ దగ్గర మాకు డిన్నర్ ఇంకా లంచ్ 2 ప్రొవైడ్ చేస్తారు. మధ్యాహ్నం లంచ్, నైట్ అయితే డిన్నర్. ఇంకా నైట్ ఇక్కడనే తినేసి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంకా రూమ్స్కి వచ్చినాం. ఇంకా డ్రెస్ ఇట్లా చేంజ్ చేసుకొని పండుకుంటే రేపు పొద్దుగా లేచి పాతగల్ల గంగకు పోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఎన్నో ప్లాన్స్ చూడాలి.